ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల కూరలు అనుకుంటామండి. కొన్ని కూరలు ఇవి వండుతారా అని అనుమానపడేవి కూడా కొన్ని ఉంటాయి. మేమైతే బాగా తింటామండి విరివిగా. కొంచెము మా కెమెరామెన్లో సగం మంది 35 మందికి ఇది కూర వండుకొని తింటారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజంగా కూర వండుకొని తింటే చాలా మంచిదండి. బూడిది గుమ్మడికాయ జనరల్గా వడియాలు పెట్టుకుంటారు, కొన్ని చోట్ల దీంతో వడలు వేసుకునే సంప్రదాయం కూడా కనిపిస్తుంది. కూరగా వండుకున్న పచ్చడి చేసుకున్నా కూడా చాలా మంచిది. మనం పచ్చడి చేస్తే ఏం చేస్తామంటే పచ్చి ముక్కలతోటి చేసుకుంటాం, అది కూడా చూపిస్తాను. దీంతో మనం పులుసు కూరలు చేసుకోవచ్చు. ఒకటేమో ఒట్టిగా ఈ బూడిద గుమ్మడికాయనే పులుసు వేసి వండుకోవటం, ఎలా మనం సొరకాయ పులుసు వండుకుంటాం కదా అలాగా. లేకపోతే బూడిద గుమ్మడికాయతోటి శనగపప్పు గుమ్మడికాయ రెండు కూడా చాలా రుచిగా ఉంటాయి. 2 రకాల కూరలు. ఇవాళ ఒక రకం కూర పచ్చడి చూపిస్తాను. ఇదేంటంటే బూడిద పట్టకుండా లేతగా ఉన్న కాయ కనుక తీసుకుంటే కూరకి బాగుంటుంది, లేతగా ఉంటుంది కదా. బూడిద బాగా పట్టి ముదురుగా ఉన్న దాంతో మనం హల్వా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం కొంచెం ఎండాకాలం వచ్చాక చూపిస్తాను. ఇది మనం రెగ్యులర్గా జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చండి. పెద్దవాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి, త్వరగా నీరసం వస్తుంటుంది చూడండి. ఒకరోజు ఒక పూట ఉపవాసం ఉన్నా నీరసం వస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మార్నింగ్ అవర్స్లో కనుక బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే భలే ఓపిక వస్తుందండి. ఏమీ లేదు, జస్ట్ ముక్కలు కట్ చేయటం. మన దగ్గర జ్యూసర్ కానీ ఇంకోటి ఏవో వస్తాయి కదా మన ఇలా తిప్పేవి, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చిన్న చిన్న జ్యూసర్లు, అలాంటి దాంట్లో వేసుకోవచ్చు. ఏదైనా ఒక దాంట్లో వేసుకోవటము, ఒక స్పూన్ తేనె, కొంచెం నిమ్మరసం వేసి ఒక గ్లాస్ చేసుకోవటం. ఇంత ముక్క, ఒక గ్లాస్ నీళ్లు సరిపోతాయి. తాగేసేయండి. ఒక వారం 10 రోజుల్లో మీకు నీరసం అనేది దగ్గరకు కూడా రాదు, చాలా బాగుంటుంది. ఈజీగా తెగుతోంది చూడండి, అంటే లేతగా ఉందన్నమాట కాయ. గింజల పార్ట్ తీసేద్దాము. గింజలు, చెక్కు తీసేసి ఇలా ఇలా బోలుగా ఉండే పార్ట్ని తీసేసేయాలన్నమాట. చక్కగా మనం సొరకాయ ముక్కలు తరిగినట్టు చిన్న ముక్కలు తరిగేసుకుని పులుసు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఈ ముక్కలు తరిగే లోపల మనం ఏం చేయాలి, కొంచెం శనగపప్పుని ఒక అరగంట ముందే నానబెట్టాలి. కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను చూపించిన సైజు కాయ సగం వండుకుంటాం అనుకోండి, సగం కూర చేసుకుంటామంటే 2 గుప్పెళ్ళ పప్పుని, శనగపప్పుని నానబెట్టడము. ఒక ½ అన్ అవర్ నానితే ఏంటంటే పప్పు చాలా చక్కగా మృదువుగా అవుతుంది. మంచినీళ్ళలో వేసి నాననిచ్చి అది కుక్కర్లో వేసేద్దాం. ఇలాంటి కూరలు చేసుకునేటప్పుడు ప్రెషర్ కుక్కర్ వాడుకోండి, టైం చాలా ఆదా అవుతుందండి. ఈ పప్పు ఉడకడానికి ఎంత సమయం తీసుకుంటుందో అంతసేపు గ్యాస్ వేస్ట్ కదా, అందుకని నేను కుక్కరే వాడతాను వీటికి. కుక్కర్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చాక ఇది చల్లారిపోయాక మూత తీసి అప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కలను అందులో వేస్తాం. 2-3 విజిల్స్ రానిద్దాము. శనగపప్పు ఉడికిపోయిందంటే ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చినాయి కదా, చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది బూడిద గుమ్మడికాయని చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి పెట్టాను చూడండి. మన సొరకాయ కూర, పులుసు కూరకు ఎలా తరుగుతామో అట్లా ముక్కలు వేసేద్దాం. ఇందులో స్టవ్ ఆన్ చేద్దాము. ఒక చిటికెడు పసుపు, తర్వాత ముక్కలు మన పప్పుకి సరిపడక, అంటే కూరకు సరిపోయేంత ఉప్పు కారాలు బాగానే పడతాయండి. అసలు ఈ గుమ్మడికాయనే పుల్ల గుమ్మడికాయ అంటారు. మన వైపు కాదు, అంటే మా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వైపు వినపడదు. ఈ మా వైజాగ్ ఆ వైపు మా పిన్నిగారు వాళ్ళంతా పుల్లగుమ్మడి అంటారు. పుల్లగుమ్మడి వడియాలు అని చెప్తారు. కొంచెం చిన్న పులుపు ఉంటుంది, అందుకని జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఏమో ఒక కరివేపాకు రెమ్మ చక్కగా నలిపి వేసేయండి, వాసన బాగుంటుంది. ముందే వేసేస్తే బాగా ఉడికి కారము పడుతుంది, పచ్చిమిర్చి మనం తినచ్చు కూడా, రుచిగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చిలో ఏవో చాలా ప్రత్యేక ఔషధ గుణాలు ఉంటాయిటండి. మనం ఏం చేస్తాం, కూర ఇంటి తీసి పక్కన పెట్టేస్తాం కదా, కారం వచ్చేస్తాం అనుకుంటాం. అందుకని ఇలా పులుసు వేసే కూరల్లో కనుక వేసుకుంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏవో 1-2 అయినా మనకి నోట్లోకి వస్తాయి. ఇంత మాత్రం కూరకి అంటే మనం ఒక ½ ముక్క వేసాం, 2 గుప్పెళ్ళు పప్పు వేసాం కదా,
ఒక 20 గ్రాములు అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. కాస్త నీళ్ళల్లో వేసి ముందే పెట్టేస్తే బాగా నానిపోతుంది. చింతపులుసుని కొంచెం చిక్కటి చింతపండు పులుసుని పోసేయండి ఇందులో. కుక్కర్ మూత కూడా పెట్టచ్చండి. మూత పెడితే ఏమవుతుందంటే మనకి నీరు ఎక్కువ వస్తుంది, చూసుకోవాలి. కొంచెం నీళ్ళు తక్కువ పోసుకొని కుక్కర్ మూత పెట్టేయచ్చు. లేదా మనం విడిగా ఉడికించదలుచుకుంటే కనుక కొంచెం మరి కాసిన నీరు పోసి మూత పెట్టి నిదానంగా తాపీగా మగ్గనివ్వాలన్నమాట. అది ఎంత తాపీగా చింతపులుసులో మగ్గితే గుమ్మడికాయ కూర అంత రుచిగా కుదురుతుంది. కలిపేద్దాం పైనుంచి కిందకి. ఇప్పుడు నిదానంగా ఉప్పు కారం చింతపండు పులుసులు మన గుమ్మడికాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ పులుసు కూర బాగా ఉడుకుపట్టి ముక్కలు మెత్తపడేసరికి మనం ఏం చేద్దామంటే దీన్ని రెండో స్టవ్ మీద మార్చేసి చిన్న తాలింపు పెట్టేసుకుందాం. ఇందులోకి పులుసు కూరలోకి నువ్వుల నూనె తాలింపులు చాలా బాగుంటాయండి, మంచి వాసన వస్తుంది. కొంచెం నూనె వేయించి కూడా, లేకపోతే ఇది పచ్చి వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది. నూనెలో మగ్గలేదు కదా, పులుసులో మగ్గింది. పైన వేసే పోపు కొంచెం బాగుంటే ఎక్కువ అరమా వస్తుంది అన్నమాట. దీంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వగైరాలు ఏం లేవండి, జస్ట్ సాధారణ తాలింపే. అంటే మీకు చాయిస్ ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి, జనరల్గా వెయ్యరు. ఇంకా బెల్లం ముక్క వేద్దాం ఇందులో. ఇది తీపి కోసం కాదండి, ఈ చింతపండు పులుసు కదా, ఆ పులుసులో ఉన్న చెడు గుణం ఏదైనా దోషగుణం పోవడం కోసం చిన్న బెల్లమే. తీయగా అవ్వదు, మనకు అంత రుచి తేడా తెలియదు కూడా. ఈ కూరల్లో మెంతులు ఎక్కువ వేసుకోవచ్చు. మెంతి పొడి మనం వేయించి పెట్టుకున్న పొడి ఉంటే మెంతులు వేయించి పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. మందే చాయిస్ ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు. ఒక 2 చిటికెల మెంతులు వేగాలి. వేగిన తర్వాత అయితే చేదుగా అనిపిస్తాయి. వేగాక ఒక స్పూను ఆవాలు చిటపట్లాడాక ఒక స్పూను మినపప్పు. కూరలో ఎలాగో శనగపప్పు ఉంది కాబట్టి ఇంకా వేయట్లేదు. ఎండుమిర్చి వేద్దాం. తర్వాత కొంచెం ధారాళంగానే ఇంగువ, కరివేపాకు వేసి ఈ కూరని దీని మీదకి మార్చేసి తాలింపు వేసేద్దాం. తిరగమాత వేశాక ఒక 10 నిమిషాల పాటు కూరని మగ్గనివ్వండి. ఇది ఆల్ టుగెదర్ అరగంట పడుతుందండి. మీకు ఓపిక లేకపోతే కుక్కర్లోనే తిరగమాత పెట్టుకుని అందులోనే ఉడికిన శనగపప్పు ఇవి తర్వాత ఉప్పు పులుసు కారం అన్నీ కూడా వేసుకోవచ్చు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది ఒకవేళ తొందరగా అయిపోవాలంటే. ఇది తాపీగా ఉడికితేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. కూర ఇప్పుడు చూడండి పులుసుగా ఉంది, లూజ్గా ఉంది కదా, ఈ పులుసు దగ్గరకు వచ్చేయాలన్నమాట. వచ్చేస్తే చాలా బాగుంటుంది. కూర ఇంత దగ్గర పడ్డాక కొంచెమే పులుసు, ఎక్కువ లేదు, కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలాంటప్పుడు దింపేసేయచ్చు. స్టవ్ ఆపేసి వేరే బౌల్లోకి మార్చేది. గుమగుమలాడే కమ్మని బూడిద గుమ్మడికాయ శనగపప్పు కూర ట్రై చేసి చూడండి. మనకి మార్కెట్లో చిన్న పీసులు కూడా దొరుకుతాయి. పచ్చ గుమ్మడి దొరుకుతుంది, తెల్ల గుమ్మడి దొరుకుతుంది. మధ్యలో ఉన్నది తీసేసి చెక్కు తీసేసి ఒకసారి కూర చేసి చూడండి. ఇది మగవారి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. స్త్రీలకి నీరసాన్ని పోగొడుతుంది. అంటే వీర్యవృద్ధి, తేజోవృద్ధి ఇలాంటివి చాలా చెప్తారు ఆయుర్వేదంలో. ఒంటికి మంచిది కదా, ట్రై చేసి చూడండి. ఇలా కూరగా చేసుకుంటే ఒక కూర కూడా కలిసి వస్తుంది మనకి. ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.